హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? ఈ రోజు క్లాస్ లోని బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా చేయాలన్నది చూద్దామండి. మీరు ఎంత బాగా కటింగ్ చేసినా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేశారు అంటే గనక మీకు ఫిట్టింగ్ సరిగా కుదరదు. మీకు హ్యాండ్ లూజ్ ఎంత అన్నది, తర్వాత ఖర్చులు బ్లౌజ్ కి ఎంత తీసారు, తర్వాత నడుం కొలత ఎంత, ఈ 3 కొలతలు మళ్ళీ చూసుకుని స్టిచ్చింగ్ చేయాలి. అలాగే ఖర్చులు కనిపించకుండా ఇన్విజిబుల్ గా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు ఈ క్లాస్ లో చూపిస్తాను. ప్రతి సైజ్ కి ఎలా మార్కింగ్ చేయాలి, ఎంత షోల్డర్ పెట్టాలి, ఎంత మెడ వెడల్పు పెట్టాలి, అన్ని సైజుల గురించి తెలుసుకుని పర్ఫెక్ట్ గా బ్లౌజ్ లో ఉన్న టిప్స్ అన్ని నేర్చుకుని బ్లౌజ్ ని బాగా మోడల్ తో సహా బాగా నేర్చుకోవాలని అనుకుంటే గనక మనం లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ తరపు నుంచి చక్కగా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టయితే ఏ క్లాసు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫీజు ఎంత, ఎన్ని రోజులు డ్యూరేషన్, ఇవన్నీ కూడా మీకు నేను వివరంగా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉండి ఇంటి దగ్గరే కూర్చొని చక్కగా ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా మన కష్టాలు పోయేటట్టుగా మనం నేర్చుకుని 10 మందికి స్టిచ్చింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అన్న పట్టుదల ఎవరికైతే ఉందో వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. క్లాసెస్ త్వరలోనే 2-3 డేస్ లోనే స్టార్ట్ అవుతున్నాయి. మీకు నేను డీటెయిల్స్ ఇస్తాను. జాయిన్ అయ్యారు అంటే గనక మీకు బ్లౌజులు పర్ఫెక్ట్ గా 100% వచ్చేస్తాయి. సరేనండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మన బ్లౌజ్ నడుము కొలత ఎంతో చూసుకోండి. అది 30 ఇంచులు. 30లోనే సగం 15, 15లో సగం 7.5. ఇప్పుడు ఈ 30లోనే సగం బ్యాక్ సైడ్ పెట్టుకుంటాము. మిగతా అది 2 పార్ట్స్ కాబట్టి 4వ వంతు తీసాం కదా, 7.5 హుక్కులకి ఐలకి పెడతాం. సరేనా? ఇప్పుడు ఇటువైపు నుంచి ఒకవైపు నుంచి మనం కొలుచుకుంటాం. ఇలాగా పదిహేను ఇంచులు ఎక్కడికి వచ్చిందో చూసుకోండి. అంచనాగా ఒక చిన్న మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మిగతాది బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా 5 ఇంచీలు ఉంది. మామూలుగా 2 ఇంచుల ఖర్చులు నడుములో 4వ వంతు తీస్తే 4 ఇంచులు మిగులుతుంది. కానీ ఇప్పుడు మనకు 1 ఇంచు ఎక్స్ట్రాగా మిగిలింది. అప్పుడు ఏం చేస్తాం? ఈ 5 ఇంచులకి సగం చేస్తే 2.5. ఇటువైపు నుంచి 2.5కి ఇక్కడ మార్కింగ్ చేస్తాం. అప్పుడు మనం అనుకున్న నడుము సైజు వచ్చేస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ అటువైపు ఇటువైపు ఖర్చులు ఎక్కువగా వచ్చాయి. సరేనండి, ఇలా 2.5 ఇంచులకి ఇక్కడ మనం మార్కింగ్ చేసేస్తాం. ఆ తర్వాత ఈ 7.5 4వ వంతు ఉంది కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఈ హుక్కుల దగ్గర నుంచి ఇలా 7.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అన్నది ఇలా పెడతాం. సరేనా? ఆ తర్వాత ఇక్కడ నుంచి ఐ బెల్ట్ దగ్గర నుంచి 7.5 ఇంచులు ఐ బెల్ట్ తో పాటు కొలుచుకోవాలి. ఇలా ఇక్కడ కొలుచుకొని 7.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేస్తాం. అంతే. దాని తర్వాత మార్కింగ్లు కలుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి నేను కటింగ్ చేసిన బ్లౌజ్ హ్యాండ్ 5.5 ఇంచులు. ఇక్కడ 5.5 లూజు. అలాగే ఇక్కడ చంక దగ్గర 2 ఇంచులు ఖర్చులు కదా, ఆల్రెడీ లైన్ ఉంది. ఒకవేళ లేకపోతే కనుక ఈ చివరి నుంచి చంక భాగం దగ్గర మన ఖర్చులు ఎంతో 2 ఇంచులు కదా, 2 ఇంచులకి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇలా హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఆ తర్వాత ఈ చంక భాగం దగ్గర నుంచి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న నడుము దగ్గరికి నడుము మార్కింగ్ కి ఇలా కలపండి. సరేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ కి కలపండి ఇలా. ఇక్కడ ఏంటంటే నేను ఈ ఖర్చులు కనిపించకుండా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఈ మార్కింగ్ ఇప్పుడు మామూలుగా అయితే కనుక మీరు ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసేస్తే మనం అనుకున్న నడుము మార్కింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ వైపు కన్నా ఇక్కడ సైడ్ ఎక్కువ క్లాత్ మిగులుతుంది. మిగిలినప్పుడు ఇక్కడ నుంచి ఇలా మొత్తం ట్రిమ్ చేసేస్తారు. అంతే. నార్మల్ గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా చేసుకుని ట్రిమ్ చేసేసుకుంటే మీరు అనుకున్న ఎక్స్ట్రా ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే మనకు అర్థం ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు నడుము కొలతలో 4వ వంతు తీసి మార్కింగ్ చేసి చేయాల్సినంత లెక్కలు పెట్టాల్సిన అవసరం లేదు. చెస్ట్ లూజ్ కి స్ట్రైట్ గా మార్కింగ్ చేసేసుకుని ఆ తర్వాత స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు నడుములో 4వ వంతు ఎలాగా మార్కింగ్ చేసే మనం ఫిట్టింగ్ చేస్తాం కాబట్టి మనకి నడుముకి నడుములా ఉంటుంది. నడుము దగ్గర ఏమైనా ఎక్స్ట్రాగా మిగిలింది ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి తీసి పడేస్తాం. అంతే. ఇది మనకి ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్. సరేనండి? అలా ఏంటంటే బ్లౌజ్ కటింగ్ కి నడుము కొలతతో పని లేదు. అర్థమైంది కదా? అలాగని నడుము కొలతే అవసరం లేదని కాదు, నడుము కొలత కావాలి.
అది స్టిచ్చింగ్ లో పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ని స్ట్రైట్ గా కటింగ్ చేసేసి వెంటనే అది పెట్టి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు డాట్స్ కి మనకి అన్నిటికీ కూడా టాలీ సరిపోద్ది. ఆ తర్వాత డైరెక్ట్ గా మనం హ్యాండ్ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తాం. అంతే తప్ప ఈ లెక్కలు పెట్టడాలు, ఇలా క్రాస్ గా చేయడాలు, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లో మళ్ళీ పెంచడాలు, ఇంక ఇవన్నీ తలనొప్పులు లేకుండా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. సరేనండి. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇండివిజిబుల్ గా మీరు ఏమైనా స్టిచ్ చేయాలనుకుంటే ఇక్కడ అలాగే చంక భాగం దగ్గర కూడా ఇలా కలుపుకొని 2 కుట్లు ఒక దాని మీద ఒకటి ఇలా వచ్చేటట్టు ఇలా చూసుకుని ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టండి. ఆ తర్వాత ఈ నడుం ఖర్చులు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేయండి. ఇలా ఒక పిన్ అన్నది ఇలా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రా గాని ఇలా పట్టుకుని లైన్ గీసుకున్నా కటింగ్ చేసుకోండి, లేదంటే ఇలా స్ట్రైట్ గా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని ఇలా కటింగ్ చేసి తీసుకోండి. ఇలా ఖర్చులు మరీ ఎక్కువ హ్యాండ్ దగ్గర గుచ్చుకుంటుంది, పట్టు సారీ కదా, అందుకని తీసేస్తాం. ఇప్పుడు ఈ పిన్స్ తీసేయండి. తీసి ఇలా రైట్ సైడ్ వైపు ఇలా పట్టుకుని స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఇది వినా వెనక్కి తిప్పేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. అంతే. ఈ రకంగా రెండో వైపు కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే మీరు అనుకున్న నడుం లూజ్కి నడుం లూజ్ వచ్చేస్తుంది, కటింగ్ ఫాస్ట్ గా అవుతుంది, స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్ గా అవుతుంది. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.